జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 2025 సెప్టెంబర్ 13వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ ఏ ఫలితాలు నిర్ణయించబోతూ ఉన్నాయి గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మరియు వాటికి తగ్గ సంబంధిత పరిహారాలు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాము. మొదటగా గోచార గ్రహ గమనాలు. మిథున రాశిలో దేవగురువు అయిన బృహస్పతి సంచారము, అలాగే తర్వాతి రాశి అయిన కర్కాటక రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, సింహరాశిలో సూర్యనారాయణమూర్తి, బుధ భగవానుడు, కేతుదేవుని యొక్క సంచారము, కన్యా రాశిలో మంగళ సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో వక్రించిన శనేశ్వరుని సంచారము. చంద్రభగవానుడు ఈ వారము కుంభరాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా ఆయన గోచార గమనాలు ఉంటాయి. ఈ గోచార గమనాల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోయే ఫలితాలు, దానితో పాటు ఈ వారం ఏదైనా ప్రత్యేకమైన గ్రహస్థితి ఉందా, ఏదైనా ఒక ప్రత్యేకమైన శుభాంశ కానీ లేదా జాగ్రత్తను సూచించే అంశం కానీ ఏదన్నా ఉందా యూనిక్గా, ఈ విషయం మనం మొదటగా పరిశీలిద్దాం. అన్నిటికంటే ఈ వారం ఉన్న విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి సింహరాశిలో ఆయన స్వస్థానగతుడై ఉండడము అదొక విశేషాంశము. బుధ భగవానుడితోటి కూడి ఉండడము, అంటే రవి బుధులు సాధారణంగా మనం చూసుకుంటే ఒకటే రాశిలో మ్యాక్సిమం అనుకుంటారు, లేదా సూర్యనారాయణమూర్తికి ఒక రాశికి వెనకో ముందు ఆయన సంచారం ఉంటుంది. చాలా మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కలిసి ట్రావెల్ చేయడము రవి బుధుల యొక్క యోగాన్ని బుధాదిత్య యోగం అని చెప్పి జ్యోతిష శాస్త్రం అభివర్ణిస్తూ ఉంది. ఈ బుధాదిత్య యోగము అన్ని రాశుల్లో వాళ్ళు సంచారం చేసినప్పుడు పూర్తి ఫలితాలను ఇవ్వదు. చాలామంది జాతకాల్లో బుధాదిత్య యోగం ఉంటుంది, కానీ కొంతమందికే ఈ బుధాదిత్య యోగం వర్తిస్తుంది. ఎవరికి? జన్మజాతకంలో. అంటే ఇప్పుడు బుధాదిత్య యోగం అందరికీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. మేషరాశిలో, సింహరాశిలో, కన్యా రాశిలో రవి బుధులు, ఒకంత మిథున రాశిలో కూడా కొంత మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిల్లో ఈ రాశుల్లో రవి బుధుల యొక్క సంచారము బుధాదిత్య యోగాన్ని చక్కగా త్రోచేస్తుంది. ఇప్పుడు బుధాదిత్య యోగం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారంలో బుధాదిత్య యోగాన్ని కలిగించే అంశము సింహరాశిలో రవి బుధుల కలయిక వల్ల ఉంటుంది. అసలు బుధాదిత్య యోగం అంటే ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయని మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే, అంటే చిన్న ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకుంటే కనుక, ఉదాహరణకి ఒక 10 మంది వ్యాపారులు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. వాళ్ళల్లో అందరికీ వ్యాపారం బాగా సాగాలని ఉండదు, అందరూ ఒక్కళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కళ్ళకే బుధాదిత్య యోగం. అంటే బుధాదిత్య యోగము కొంతమంది ఉన్నవాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్తారనమాట. కొంతమందికి బుధాదిత్య యోగం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహదేవతలు యోగాలు ప్రసాదించగలవు. గ్రహదేవతలు మన జాతకంలో యోగాలు లేకపోయినా యోగాన్ని ప్రసాదించగలవు. మన జాతకంలో అవయోగాలు ఉన్నా వాటిని తప్పించగలవు. అలాగే మన జాతకంలో లేని అవయోగాల్ని అవి ప్రసాదించగలవు. మన జాతకంలో ఉన్న యోగాలను అవి తగ్గించగలవు. అది మన ప్రవర్తన, మన నడత, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ఉన్నామో, ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో ఈ వ్యాపారస్తులకి వాళ్ళకి మాటకారితనంతో వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది. బుధాదిత్య యోగం ఏంటంటే మెయిన్లీ అట్రాక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ మారుతుంది. వాళ్ళు ఏ రాశుల్లో అంటే వాళ్ళు ఇచ్చే సిగ్నిఫికెన్స్ మారుతుంది. దశ అంతర్దశలను బట్టి కూడా ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా గోచారంలో బుధాదిత్య యోగము ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇది ఈ వారము. కాకపోతే ఇక్కడ కేతు భగవానుడు కూడా వాళ్ళిద్దరితోటి కలిసి ఉండడము, కొంత మనం రెమెడీ చేసుకుంటేనే ఈ బుధాదిత్య యోగాన్ని ప్రతి ఒక్కళ్ళం కూడా తీసుకోగలుగుతాము. ఇప్పుడు మామూలుగా అసలు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీకు 10వ స్థానంలో ఉన్నాడు. మీ రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీకు 10వ స్థానంలో ఉండడం వల్ల ఇది మీకు ఒక రకంగా
పూర్తిగా బెనిఫిట్స్ని ఇవ్వట్లేదు. ఖచ్చితంగా మీరు రెమెడీ చేసుకోవాల్సిందే. రెమెడీ అంటే నేను చివరిలో చెప్తాను. కానీ మీకు ఏం మంచి జరుగుతుందనేది నేను ఇప్పుడు చెప్తాను. అంటే ఒక ప్రామిస్ అయితే బుధాదిత్య యోగం కలగజేస్తూ ఉంది. మీకు ఇంకొక ప్రామిస్ కూడా ఏంటంటే, మీకు లాభస్థానంలో శుక్రభగవానుడు ఉన్నాడు. ఇది చాలా మంచి, మీకు ద్వితీయాధిపతి అవుతూ లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. శుక్రభగవానుడు మంచి గోచారంలో మీరు ఉన్నారు. అయితే బుధాదిత్య యోగం ఒక ప్రామిస్ ఇస్తుంది. ఈ ప్రామిస్ని మీరు డెఫినెట్గా రెమెడీ చేసుకుంటేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. అదేంటో నేను చివరిలో చెప్తాను. బట్ ఫస్ట్ ప్రామిస్ ఏంటో మనం తెలుసుకుందాము. మీరు ఫారెన్ వెళ్ళాలని అనుకుని, లేదన్నా ఏదైనా దూర ప్రాంతం వెళ్ళాలి ఏదన్నా ఒక చోటుకి వెళ్ళాలి, ఒక ప్రయాణం చేయాలి అని అనుకొని మీరు చేయలేకపోతూ ఉంటే, ఇప్పుడు ప్రామిస్ గోచారంలో మీరు ఆ ప్రయాణం చేస్తారు. ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రయాణం మీరు అనుకోకుండా సడన్గా వెళ్ళిపోతారు, ప్రయాణం చేస్తారు. అది మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అమ్మయ్య అయింది ప్రయాణం, ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా సో సపోజ్ మీరు ఏదైనా ఒక తీర్థయాత్ర వెళ్ళాలనుకున్నారు, వెళ్ళలేకపోతున్నారు, ఇప్పుడు వెళ్తారు. భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వెళ్తారు డెఫినెట్గా. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వెళ్ళొచ్చాం మొత్తానికి ఎట్టకేళ్ళగాని అని అనుకుంటారు. ఫారెన్ వెళ్ళాలని అనుకుంటే వెళ్తారు. ఫారెన్ అనే కాదు, తీర్థయాత్రలు అనే కాదు, ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ టైం అనుకూలించుకో లేదా వేరే ఇతర కారణాల రీత్యా మీరు వెళ్ళలేకపోతూ ఉంటే కనుక ఇప్పుడు మీరు వెళ్తారు. ఈ ప్రయాణాలకు సంబంధించిన ప్రామిస్ అయితే చాలా బాగా ఉంది. ఒకవేళ అసలు మాకు ఏ ప్రయాణాలు అనుకోలేదు, మేము ఈ కోవలోకి చెందిన వాళ్ళమే కాదు అన్న దాంట్లో మీరు ఉంటే కనుక అప్పుడు మీకు ఎలా ఉంటుందంటేనండి, ఇంట్లో ఒక మంచి ఏదైనా ఒక ఖర్చు అయితే ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో ఖర్చు ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఇల్లు అమ్మాలని అనుకుంటే అమ్మగలుగుతారు. ఒకవేళ ఇల్లు కొనాలి అని అనుకుంటే కొనడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అద్దె ఇల్లు మారాలని అనుకుంటే మారగలుగుతారు. సో గృహానికి సంబంధించిన మార్పు ఒకటి జరుగుతుంది. అది ఏదైనా అవ్వచ్చు, అమ్మకం అవ్వచ్చు, కొనుగోలు అవ్వచ్చు, లేదంటే ఇంట్లో మీరు అద్దిల్లు అయితే అద్దిల్లు మారచ్చు. అసలు వేటిల్లో లేరు మీకు, అంటే సొంత ఇల్లు ఏం లేదు, కొనాలని కూడా అనుకోవట్లేదు, అమ్మడం అయితే అసలు లేదు. అద్దింట్లో కూడా మేము ఉన్న చోట మేము మారాలనుకోవట్లేదు అని అనుకున్న కోవలోకి చెందిన వాళ్ళు మీరైతే కనుక అప్పుడు ఇంట్లో ఒక ఖర్చు వస్తుంది మీకు. సో ఈ ఖర్చు మీకు ఇష్టం ఉండదు, కానీ ఆ ఖర్చు అయిన దగ్గర నుంచి మీకు బాగుంటుంది. అంటే ఆర్థిక పుష్టి, ఒక అదృష్టం కలుగుతుందని మీరు డెఫినెట్గా లెక్కేసుకోవచ్చు. ఇదే సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే అమ్మాల్సి వస్తారు. అది ఇష్టం ఉండదు, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉంటే అమ్మితే ఇంకా హ్యాపీ, మీరు బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకుండా మీరు అమ్ముతూ ఉంటే కనుక డెఫినెట్గా మీకు ఏంటంటే అమ్మిన తర్వాత, అమ్మడము కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా అమ్మిన తర్వాత నుంచి మీకు చాలా మంచి మార్పులు మీరు చూస్తారు. అప్పుడు అనుకుంటారు ఫోన్లో అమ్మేసింది మంచి పని చేస్తామని చెప్పి. అంటే మీరు అమ్మాలి అని అనుకుంటే సపోజ్ అంతవరకే వాళ్ళకి ఈ ప్రిడిక్షన్ అప్లికేబిలిటీ ఉంది. మీరు అమ్మాలి అని అనుకోకపోతే ఈ పాయింట్ మీకు అప్లికేబిలిటీ ఉండదు. అప్పుడు నేను చెప్పినట్టు ఇంట్లో ఏదైనా ఒక ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు మీకు ఇష్టం లేకుండానే పెడతారు, బట్ అది పెట్టిన తర్వాత నుంచి బాగుంటుంది. అది మీరు కొనాలి అని అనుకుంటే ఇప్పుడు అనుకూలతలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో మీరు అవుతుంది అన్న భరోసా మీకు కాస్త వస్తుంది. అది మళ్ళీ మీ ఎందుకంటే గృహయోగం అనేది ఎవరి జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. మీ జన్మజాతకం కూడా దానికి సపోర్ట్ చేయాలి, చేస్తే డెఫినెట్గా ఉంటుంది. లేదా మీ ప్రయత్నం అయితే చేస్తారు, దానికి తగ్గట్టు భగవంతుడు అనుగ్రహం ఉంటే అవ్వనవచ్చు. సో ఇలాగ మీకు గృహానికి సంబంధించింది ప్రామిస్, లేదంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు తీర్థయాత్రలు లేదా విదేశీ యానం, లేదంటే ఎక్కడికైనా మీరు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలని అనుకుంటే వాయిదా వేస్తున్నాం అవుతాయి. ఇలాగ మీకు ఈ ప్రామిస్ వీటిల్లో ఉంది. అలాగే మీకు లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేస్తూ ఉన్నారు. ఆర్థిక విషయాల్లో మంచి సమయమే అని చెప్పాలి. ఇది మీకు బాగుంటుంది. ఆర్థికంగా కొంత మనశ్శాంతి, నిబ్బరం. ఇంట్లో అయితే మీరు హాయిగా గుండెల మీద చేసుకునే రోజులు అయితే ఇప్పుడు అని మనం చెప్పచ్చు. నిస్సందేహంగా హాయిగా అనిపిస్తుంది మీకు ఇంట్లో మీకు స్ట్రెస్, ఆర్థిక విషయాల్లో స్ట్రెస్ ఉంటే ఈ స్ట్రెస్ నుంచి మీరు కొంచెం బయటపడి అమ్మయ్య అని అనుకునే టైం అయితే ఈ వారం ఉంటుంది డెఫినెట్గా. అలాగే మీకు దశమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మంచి చేస్తూ ఉన్నాడు. కాకపోతే దశమ స్థానంలో ఉన్న గురు భగవానుడికి జనరల్గా కేంద్రాధిపత్య దోషం ఉండడం వల్ల మీ నేబర్స్ తోటి
అలాగే మీ రిలేటివ్స్ తోటి ఏదన్నా ఇక్కడ అంటే ద్విద్వాదశాలు అయ్యాయి శుక్రాచార్యుల వారికి, గురు భగవానుడికి. వీళ్ళిద్దరూ కూడా మిథున కర్కాటక రాశుల్లో ఉండడం వల్ల ఒక చిన్న అన్‌కండిషనల్ సిచ్యువేషన్. ఇదే విషయంలో మీ మీ బంధువర్గంలో వాళ్ళతో ఏమన్నా వాదోపవాదాలు అవుతాయి. అది కొంత మీకు బాధను కలిగిస్తుంది. లేదా మీ నేబర్స్ తోటి ఏమన్నా ఇబ్బందులు చూస్తారు మీరు. ఉదాహరణకి ఉద్యోగస్తులైతే కొలీగ్సే నేబర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాకపోయినా కొలీగ్స్ ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు. సో మీ బంధువర్గం వాళ్ళతో మీకు తలెత్తే అవకాశం, సమస్యలు తలెత్తడం, ఆర్గ్యుమెంట్స్ అవ్వడము ఇలాంటివి ఉండొచ్చు. లేదా మీ నేబర్స్ తోటి మీకు ఇవి ఉంటాయి. సో ఇది చిన్న అన్‌కండిషనల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్ ఈ వారము బుధాదిత్య యోగం ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి లగ్నం వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది. ఇప్పుడున్న ఈ బుధాదిత్య యోగము మనకి కాలపురుషుడు కుండలిలో నుంచి 5వ స్థానంలో ఏర్పడడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎవరెవరికి ఏ పనులు అవుతాయి అనేది మనం రాశుల వారీగా నేను చెప్పాను కదా ఆల్రెడీ, మీ రాశి వాళ్ళకి ఏం పనులు అవుతాయి అని చెప్పి. ఇప్పుడు అసలు దానికోసం అలా మనకి ఆ పనులు అవ్వడానికి కేతు భగవానుడు అడ్డు చెప్తూ ఉన్నాడు. కేతు భగవానుడిని మనం ప్రసన్నం చేసుకుంటే కనుక గోచారంలో ఉన్న బుధాదిత్య యోగాన్ని కంప్లీట్గా మనం అందుకోగలుగుతాం. దీనికోసం చేయాల్సిన పరిహారము ఈ వారం మొత్తం కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయడము. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం సాధ్యపడని వాళ్ళు కనీసం వినడము, లేదా ఈ రెండు కూడా కుదరని వాళ్ళు శ్రీరామ రామ రామ అని మనసులో జపం చేసుకుంటూ ఉండడం. అసలు రామనామం తారక మంత్రం మనందరికీ తెలిసిందే, మోక్షప్రదం తారక మంత్రం అని మనందరికీ తెలిసిందే. ఈ వారం మొత్తం అసలు ఎప్పుడూ అనాల్సిందే, బట్ ఈ వారం మనకున్న యోగాన్ని మనం గోచారంలో ఇచ్చే యోగాన్ని మనం ఒడిసి పట్టుకోవడానికి ఎవరెవరి కామ్యాలను బట్టి వాళ్ళు అనుసరించి శ్రీరామ రామ రామ అని మనసులో అనుకుంటూ ఉంటే కనుక ఈ వారం అంతా బుధాదిత్య యోగం చక్కగా అందరం అనుభవించగలుగుతాము. మిగతా గ్రహస్థితులు ఇప్పుడు గురు శుక్రులు ఇద్దరూ కూడా ద్విద్వాదశాల్లో ఉన్నారు. ఇది కూడా ఒక మంచి అంటే శుభఛాయ పడిందని చెప్పాలి. సింహరాశి మీద ఆచ్ఛాదన, శుక్రభగవానుడి యొక్క ఆచ్ఛాదన కూడా ఉంది. ఎందుకంటే ఇటు రాశిలో శుక్రాచార్యుల వారు ఉండడం వల్ల కర్కాటక రాశిలో వ్యయస్థానంలో, లాభస్థానంలో గురుడు ఉండడం ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పాలి. ఇప్పుడు వచ్చే ఈ బుధాదిత్య యోగం, ఎన్నోసార్లు బుధాదిత్య యోగాలు కూడా గోచారంలో వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి రాశిలో ఉన్నప్పుడే బలం ఉంటుంది. వీటికి కూడా ఇంకా బలాన్ని చేకూర్చేది. అంటే డబల్ ఇమ్యూనిటీని, మంచి స్ట్రెంగ్త్ని ప్రసాదించే గోచారం క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి. ఇప్పుడు అలా ప్రసాదించే క్యాలిక్యులేషన్స్ సూర్యనారాయణమూర్తి నుంచి అంటే సింహరాశి నుంచి లాభస్థానంలో గురు భగవానుడు ఉండడం కూడా దీనికి చాలా తోడ్పాటునిస్తూ ఉంది. సో ఈ వారము భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో ఈ వారం మొత్తం కూడా మీరు విష్ణు సహస్రనామం రోజు పఠించే వాళ్ళైతే ఇక మీరు చూసుకోకర్లే. ఈ వారం రోజులు మీకు టెస్టింగ్ ఉంటుంది. మీరు చేసుకోలేకపోవచ్చు, ఏదో ఒక కారణాల వల్ల మీరు చేసుకోలేకపోవచ్చు. అందువల్ల ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్నాళ్ళు చేసుకున్న ఫలితము వస్తుంది. ఇప్పుడు చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాన్ని మీరు తీసుకుంటారు. వినడం కానీ చదవడం కానీ. కొంతమందికి అంటే ఎందుకు చదవలేరు, రెగ్యులర్గా చదివేవాళ్ళు ఎందుకు చదవలేరు అంటే మీరంతా చదవాలనే సంకల్పం పెట్టుకున్నా ఏవో కానీ అనివార్య కారణాలు రావచ్చు. అంటే అమంగళాలు చెప్పుకోవడం ఎందుకు, ఏదన్నా వినకూడని వార్త విని మీ గోత్రికులు ఏదన్నా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా ఇది ఒక 11 రోజులు అశౌచం ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు అడ్డు చెప్తున్నారు కాబట్టి. సో వీటన్నిటినీ మనం అధిగమించాలంటే నామజపానికి ఎప్పుడూ తప్పు ఉండదు. గీతాచార్యులు వారు చెప్పారు కదా, మనం ఏ భగవంతుడిని చూసుకున్నా చెప్పేది సర్వకాల సర్వావస్థల్లో వాళ్ళని ధ్యానించమనే భగవంతుడు మనకి చెప్పాడు. అసలు మనకి జీవితాన్ని ఇచ్చింది అందుకని. కాబట్టి నామజపానికి ఎలాంటి తప్పు లేదు. కాబట్టి హాయిగా శ్రీరామ రామ రామ మీరు విష్ణు సహస్రనామం చదువుతూనే ఉన్నారనుకోండి, ఇలా కూడా అనుకోండి, చక్కగా ఇంకా మంగళాలు జరుగుతాయి. అలాగే రాత్రిపూట ఇప్పుడు ఈ బుధాదిత్య యోగం జరుగుతూ ఉన్నప్పుడు లాభస్థానంలో గురు భగవానుడు కూడా ఉండడం వల్ల, గురు భగవానుడు అంటే సాక్షాత్ మేధా దక్షిణామూర్తి స్వామివారు, అలాగే శంకరుడు అని మనకి పరాశర సంహిత అభివర్ణిస్తోంది. దీంతోపాటు బుధాదిత్య యోగంతో పాటు కాస్త ఆర్థిక పుష్టిని కూడా మనం కలిగించుకోవాలంటే శివ 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 అని సాయంత్రం అయిన దగ్గర నుంచి అంటే
రెండవ మధ్య దినంలో పొద్దున పూట అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి శివ 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 అన్న నామమే దానికి అర్థమే శుభాన్ని కలిగించేవాడు. శివ అంటే అర్థం శుభం అనే అర్థం. శుభాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన్ని మనం శివ 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 అని అంటూ ఉంటాం. ఇలా అనడం వల్ల అందుకే చూడండి, ఎవరైనా ఏదైనా మాట్లాడని కూడని మాటలు మాట్లాడితే మన పూర్వీకులు మన పెద్దలు శివ శివ అనేవాళ్ళు. శివ శివ అని అంటూ అంటే శుభం శుభం అని, అక్కడితోటి అది అమంగళం నాశనం అయిపోతుందని కూడా, ఇది అమంగళం ప్రతిహతం అవుగాక అనడానికి ఆల్టర్నేట్గా శివ 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 అని కూడా వాడేవాళ్ళు. అంటే అంత శివ అన్న నామాన్ని మనం పట్టుకుంటే సన్మంగళాన్ని ఆయన మనకి కురిపిస్తారు. ఇలాగా రామనామాన్ని అనుసంధానం చేస్తూ అలాగే శివనామాన్ని కూడా మనం జపించడం వల్ల శివకేశవుల ప్రీతికి మనం పాత్రలం అవుతాము. అందులో ఇప్పుడు మనం ఉన్నది భాద్రపద మాసంలో కాబట్టి చక్కగా పౌర్ణమి ముందు గడియలు ఇద్దరిని జపించడం వల్ల గణేశుడి యొక్క ప్రీతి కూడా మనందరి జీవితాల్లో కలిగి ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా సజావుగా చక్కగా సాగుతాయి. ఇలా మనందరి జీవితాల్లో సకల మంగళాలు కలగాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శివకేశవులు ఇద్దరినీ కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.